హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మార్ట్ సింధు నాని బ్లాగ్స్ అండి. ఇది గోవా ట్రిప్ చూడండి. బాగా బీచ్ ఎంత బాగుందో. ఇక్కడ మనకి స్ట్రీట్ సైడ్ ఉంటుంది కదా, అవి షాప్స్ ఎక్కువగా ఉంటాయి. బాగుంటుందంట. అండ్ బీచ్కి మనం ఉండే ఏరియాకి అంటే రిసార్ట్కి 1 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇవన్నీ బీచ్ వేరు. మనం బీచ్లోకి వెళ్ళాలన్నా ఏమన్నా పిల్లలకి వాటికన్నీ కొనుక్కోవచ్చు. ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అనమాట. పెద్ద పెద్ద మాల్స్ లాగా అక్కడ ఏమంత ఇదిగా ఉండవు అనమాట, అక్కడక్కడగా ఉంటాయంట. కానీ స్ట్రీట్ షాపింగ్ చూడండి బాగుంటుంది. కానీ మనం బార్గెనింగ్ అనేది చేయాలా. వాళ్ళు ఫిక్స్ రేట్ అని చెప్పినా కానీ బార్గెనింగ్ అని చేయాలా. మామూలు గోవా ఇవి చూడండి, అక్కడ క్యాషూ నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా. చూడండి పిల్లలకి బొమ్మలు, అందరూ చాలా వరకు చూడండి ఒకేలాగా వేసుకొని ఉంటారు. ఒక బ్యాచ్ వెళ్ళినప్పుడు అది వుడ్ వర్క్. వుడ్ కూడా అన్నీ మనం బార్గెనింగ్ అనేది చేయాలి. వాళ్ళేమో ఫిక్స్డ్ రేట్ అని చెప్పుకుంటారంట. కానీ మనం బార్గెనింగ్ చేస్తే చాలా తక్కువ. ఇప్పుడు 600 చెప్పారు, వాళ్ళు 400కి 300కి అలా ఇస్తారు. తెలియకుండా బార్గెనింగ్ చేయకుండా అలాగే తీసేసుకుంటే మోసపోతాం అనమాట. జీడిపప్పు, అవి బాదం పప్పు, అవి కూడా చాలా రేట్ తక్కువగా ఉన్నాయి. అండ్ జీడిపప్పు అవి తీసుకొస్తారంట. నేను మీతో షేర్ చేస్తాను అవన్నీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది. అది డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి. అంటే అక్కడ రైన్ పడుతూ ఉందన్నమాట మార్వార్ వెళ్ళినప్పుడు. అండ్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా, అది అనేది 6 అవర్స్కి 600 అనమాట. కార్ పార్కింగ్ 6 అవర్స్కి. రూమ్ వచ్చి 1 డేకి 2000 అంట. రూమ్ బాగుంటుందంట. కానీ ఫుడ్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే అంత ఎక్స్పెన్సివ్. సో మా వారు ఏం చెప్తున్నారంటే, మీరు వెళ్ళేటప్పుడు ఫ్యామిలీలతో వెళ్ళేటప్పుడు ఫుడ్ ఒక 10 మెంబర్స్ అట్లా ఉంటే 1 lakh అట్లా అయిపోతుందంట. అక్కడ ఉండేదానికి కార్కి అయితే ఏమి, ఫుడ్కి అయితే ఏమి, బీచ్ వేర్స్ కొనుక్కుంటే ఏమి, అవన్నీ కలిపి 1 lakh అలా అయిపోతుందంట. సో ఫుడ్ బిర్యానీ, KFC అవి తప్ప మనకి ఏం తిన్నామంట. సో మనము మంచిగా ఫుడ్, చపాతీ, పికెల్స్, ఏమైనా బ్రెడ్స్ అవన్నీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం చాలా బాగుంటుంది. అక్కడ డ్రెస్సెస్ అవన్నీ చీప్. అండ్ పర్ఫ్యూమ్స్ ఇక్కడ దొరికేవి అక్కడ దొరుకుతుంది. చాక్లెట్స్ కూడా చీప్గానే ఉన్నాయి. చాక్లెట్స్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. బీచ్ సైడ్ వ్యూ. అక్కడ కూర్చొని తప్పుగా అనుకోవద్దు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఫ్యామిలీస్ కూర్చునే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు గోవా. అండ్ మనకి నియర్ బై కూడా ఉంది కదా గోవా అనేది. సో చూడండి అక్కడ పక్షి ఎలా ఉందో. నన్ను చూడండి రా అని అంటుంది ఫ్లాగ్ మీద నిలబడుకొని. అక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఉండేది మా వారు. గోవా డ్రెస్ వేసుకోవాలన్నారు కదా, వైట్ కలర్. అది మా వారు. చూడండి మా వారికి కూడా ఈత వచ్చు. అండ్ సేఫ్గా ఉండాలి బీచ్లోకి వెళ్ళినప్పుడు. బీచ్లో సేఫ్గా ఉంటే మనము మళ్ళీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళండి. అండ్ ఫ్యామిలీతో వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకు బాగున్నారు కాబట్టి 4 months బాబు, అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే వాళ్ళతో వెళ్ళి నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పారు. సో నేను రెస్ట్రిక్ట్ చేయను, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి చూసేసి ఒకసారి వస్తే మనల్ని తీసుకెళ్ళడానికి బాగుంటుంది కదా. వాళ్ళకి నాన్ ప్లేస్ అవుతుంది. మనల్ని తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది పడని అవసరం లేదు. సో ఎప్పుడన్నా వాళ్ళు కష్టపడతారు కాబట్టి మన కోసం. వాళ్ళు ఎప్పుడన్నా ఎంజాయ్మెంట్కి వెళ్తాను అని అంటే వెళ్ళనివ్వండి మీరు, ఓకేనా. అంతేగాని నేను వెళ్ళట్లేదు నువ్వు ఎందుకు వెళ్ళాలి అలా చేయొద్దు, ఓకేనా. వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మనల్ని కూడా. వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉంటే మనల్ని కూడా ఎంజాయ్ చేయడానికి, మనం అడిగింది తీసుకొచ్చేదానికి వాళ్ళకి మంచిగా ఉంటుంది. అండ్ నాకు ఒక సర్ప్రైజ్ ఉందంట. మా వారు చెప్పారు. సర్ప్రైజ్ ఏమో ఇంటికి వచ్చిన తర్వాత చూద్దాము. అండ్ అక్కడ బీచెస్, పబ్స్ కూడా పెడతాను. పబ్బు కూడా భలే ఉంటుందంట నైట్. అసలు బాగా బీచ్ వ్యూ సూపర్